ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆటో సంఘాల నేతలను బషీర్బాగ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ ఆటో డ్రైవర్లు నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం వల్ల జీవనాధారం కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్తూ హైదరాబాద్ నగరంలో మేము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అసెంబ్లీ కార్యక్రమాన్ని రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేయలేదని చెప్పి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం 10,000 ఇచ్చింది. మేము 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతూ వారు గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరిగింది 12,000 రూపాయలు. అదే విధంగా గత 30-40 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు మోటార్ రంగ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని చెప్పి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాడు శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉన్న కమిటీ మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దాన్ని ఆటో సంఘాలు రవాణా రంగాల సంఘాలు కూడా స్వాగతించడం జరిగింది. ఏదేమైనా దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు రవాణా మంత్రి గారు పలు దఫాలుగా చెప్పడం జరిగింది. అదే విధంగా గత 12 సంవత్సరాల నుంచి ఆటో మీటర్ ఛార్జీలు పెరగలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవాళ రైల్వే ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఆటో ఛార్జీలు పెంచడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా ఆదాయం నష్టం లేదు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్తూ హైదరాబాద్ నగరంలో మేము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అసెంబ్లీ కార్యక్రమాన్ని రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేయలేదని చెప్పి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం 10,000 ఇచ్చింది. మేము 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతూ వారు గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరిగింది 12,000 రూపాయలు.